సో గుడ్ మార్నింగ్. సో నా పేరు మన్సూర్ సార్. సో నేను కూడా బీటెక్ కంప్లీటెడ్ నాది. నేను స్టూడెంట్ని. సో స్టార్టింగ్ నాకు ఇండస్ట్రీ పర్చేజ్ చేసింది నా ఫ్రెండ్. స్టార్టింగ్ చెప్పినప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే నా మైండ్ సెట్ గురించి చెప్తున్నా. అస్సలు రివ్యూ చేయలేదు సార్ నేను. ఎందుకంటే ఇంజనీరింగ్ చదువుతున్నా, సాఫ్ట్వేర్ అవుదాంలే, ఫారెన్ వెళ్దాంలే, ఇవన్నీ మనకు సెట్ కావని చెప్పి నా ఫ్రెండ్ పొల్లు తిట్టి వాడిని కూడా బిజినెస్ పని చేపిద్దాం అని చెప్పి వాళ్ళ మామకు ఫోన్ చేసిన అలాంటి వెస్టీజ్ సిస్టమ్ కనెక్ట్ చేసిందంటే ఎంత పవర్ఫుల్ ఇండస్ట్రీ సార్ వెస్టీజ్. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోండి. వాళ్ళ మామకు నేను ఫోన్ చేసి నువ్వు బిజినెస్ నీ ఓన్ సబ్బుల కంపెనీలో పనిచేస్తున్నాడు, ఒకసారి నీ ఓన్ చెప్పని చెప్పి నేను ఫోన్ చేసిన. అలాంటిది ఈరోజు మీ అందరి ముందు ఈ కోడ్ వేసుకొని హోస్టింగ్ చేస్తున్నానంటే ఇది ఒక పవర్ఫుల్ సిస్టమ్. ఆ పవర్ఫుల్ సిస్టమ్ లో సైదుల్ సార్ మెంటరింగ్ ఆయన అండర్లో వర్క్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. సో అట్లా ఒక 1 year నా జర్నీ పార్ట్ టైం చేసిన. నా నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ జనుపల్లి నా విలేజ్. సో స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి స్కూలింగ్ మొత్తం విలేజ్లోనే. హైదరాబాద్ కి నా హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం వచ్చిన. ఇంటర్మీడియట్ బీటెక్ కంప్లీట్ గా మా అమ్మ డైలీ వేజెస్ లేబరే. సో ఇంటర్మీడియట్ కోసం ఇక్కడ వచ్చినప్పుడు మా అమ్మ 6th నుంచి 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్ చదివిన. ఎవ్రీథింగ్ ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వరకు నా ఫీజెస్ మొత్తం నేనే కట్టుకున్నాను సార్. మా అమ్మ ఏంటంటే డైలీ వేజెస్ లేబర్ కాబట్టి నేను అడగలేను. మొత్తం నా ఇంటర్కి నా బీటెక్ అయిన ఖర్చు 7.5 lakhs మొత్తం నేనే వర్క్ చేసుకొని నేనే కట్టుకున్నా. అలాంటి టైంలో బీటెక్ 3rd year లో నాకు వెస్టింగ్ ని పార్టైం చేసింది నా ఫ్రెండ్. నేను మీటింగ్కి వెళ్ళి క్లారిటీ తీసుకొని ఒక 1 year పార్ట్ టైం చేసిన. 1 year పార్ట్ టైం ఎట్లా అంటే మార్నింగ్ 9:30 నుండి ఈవినింగ్ 4 o'clock నా కాలేజ్, దాని తర్వాత 3 hours 4 hours వెస్టీజ్. సో అట్లా చేసుకుంటూ హాలిడేస్ తో ఫుల్ టైం చేస్తే నాకు ఫస్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ 159. నాకు లాస్ట్ మంత్ వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ 81,545 రూపీస్. 81,500 హైయెస్ట్ ఇన్కమ్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే నా డ్రీమ్ ఒకటే సార్, మా అమ్మ నాకు ఏదైతే లైఫ్ చూపించలేదు నేను మా అమ్మకి లైఫ్ చూపించాలి, నేను అప్పుడే చచ్చిపోవాలి. నాకు ఇంకా డ్రీమ్స్ ఏం లేవు. రీసెంట్ గా ఒక 2-3 months కింద మా అక్క మ్యారేజ్ అయింది. కంప్లీట్ మా అక్క మ్యారేజ్ మొత్తం నేనే చేసిన, మొత్తం మ్యారేజ్. ఇంకోటి ఏంటంటే నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే వెస్టీజ్ లో ఎవరైనా గెలవచ్చు సార్. ప్రామిస్ చెప్తున్నా, ఎవరైనా గెలవచ్చు. మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకొని నాతో అవుతుందో కాదో అస్సలు అవన్నీ పక్కన పెట్టేసేయండి. 1000% వెస్టీజ్ కి ఒక ఖతర్నాక్ ఫ్యూచర్ ఉంది. 100%. ఇప్పుడు నా స్థాయి అయితే కార్ కొనే స్థాయి కాదని సార్ నాకు తెలిసి. కార్ కొంటుండేమో, బట్ ఈ వెస్టీజ్ లో వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు నేను కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నా. నేను ఇక్కడ నిలబడి మీ అందరి ముందు మాట్లాడడానికి రీజన్ సైదుల్ సార్ లేకపోతే నేను వెస్టీలో లేదు సార్. ఎందుకంటే నేను ఎవరు మాట్లాడాను అస్సలు వినకపోతుండే. ఈ మీటింగ్ కూడా నా మైండ్ సెట్ ఎట్లుందంటే ఆయన చెప్తే నేను వినాలా, అస్సలు నాకు ఆ సవాలే ఎవరు చెప్పినా అయినా నేను సైదుల్ సార్ చెప్పిన కొన్ని మాటలు విని కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా డెడికేషన్ గా వర్క్ చేస్తున్నా. సో బూట్ క్యాంప్ నేను వెళ్ళింది, ఇది 3rd బూట్ క్యాంప్ నాది. ఫస్ట్ బూట్ క్యాంప్ నాతో పాటు ఎవరు రాలే. సెకండ్ బూట్ క్యాంప్ నాతో పాటు ఒక 25 members వచ్చారు. ఇప్పుడు ఈ రోజు ఈ బూట్ క్యాంప్ కి నాతో పాటు 95 members వచ్చారు నా టీం మొత్తం. సో నెక్స్ట్ బూట్ క్యాంప్ నా టార్గెట్ మినిమం పర్ మంత్ ఒక 5 lakhs తీసుకోవాలి. సైదుల్ సార్ టీమ్ లో యూత్ ఐకాన్ అవ్వాలని చెప్పి డిసైడ్ అయిపోయినా. ఇంకా అల్టిమేట్ గా నాకు ఫైనల్ గా ఒక గోల్ ఉంది సార్. నాకు ఇల్లు లేదు. మొన్న మా సైదుల్ సార్ షాము మేడం అని చెప్పి ఒక ఇంటికి తీసుకెళ్ళండి శంషాబాద్ లో. ఆ ఇల్లు చూసినప్పుడే నేను మొత్తం మర్చిపోయేది అయిపోయినా. మా అమ్మకి నాకు ఇల్లు లేదు కదా నా ఫ్యామిలీకి. ఈ వెస్టేజ్ త్రూ వితిన్ స్పాన్ ఆఫ్ 2 years లో బరాబర్ ఇల్లు కడతా. సో మీ అందరిని ఇన్వైట్ చేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.